మన దేశంలో రాముని మీద ఉన్న భక్తి అసమానీయం. అండ్ మన తెలుగు స్టేట్స్‌లో తెలుగు సినిమాలో రామాయణం గాథకి ఇంపార్టెన్స్ అనేది కూడా చాలా చాలా అంటే ఆల్మోస్ట్ అన్‌పారలెల్డ్ అని చెప్పాలి. మన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు వీళ్ళ పీరియడ్‌లో అయితే చాలా పురాణ గాథలుండేవి. చాలా మూవీస్ పురాణాలను బేస్ చేసుకొని రామాయణం, మహాభారతం లాంటి వాటి నుండి ఎన్నో మూవీస్ తీశారు. రామాయణం మీద ఎస్పెషల్‌గా అందులో చాలా వరకు మన సీనియర్ ఎన్టీఆర్ గారే తీశారు. ఆయన పౌరాణికత్వం అనేది మనకు తెలుసు. హీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దాట్. ఆయన చాలా మూవీస్ రామాయణాన్నే ఆయన ఎన్నో సార్లు తీశారు. అండ్ రామాయణం గురించి చెప్తే బాపు గారి గురించి కూడా చెప్పాలి. అంటే బాపు గారు చాలా రకాల సినిమాలు తీశారు. కానీ రామాయణం బేస్డ్ అయితే చాలానే మూవీస్ తీశారు ఆయన. సంపూర్ణ రామాయణం కావచ్చు, శ్రీరామరాజ్యం కావచ్చు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అసలు తెలుగు సినిమాల్లో రామాయణం గురించి ఎన్ని కథలు వచ్చాయి, రామాయణం బేస్డ్ ఎన్ని మూవీస్ వచ్చాయి అని మనం ఈరోజు తెలుసుకుందాం. సో కొన్నేమో కంప్లీట్గా రామాయణం మొత్తాన్ని డిపిక్ట్ చేస్తాం. అంటే రాముని చిన్నప్పటి నుండి సీతారామ కళ్యాణం, శ్రీరాముని వనవాసం, తర్వాత మళ్ళీ శ్రీరాముని పట్టాభిషేకం అక్కడి వరకు డిపిక్ట్ చేసిన ఫిల్మ్స్ ఉన్నాయి. కొన్ని ఎస్పెషల్గా ఫిల్మ్స్ లైక్ శ్రీరామరాజ్యం ఇవి లవకుశులు, అసలు వీళ్ళు వనవాసం నుండి తిరిగి వచ్చాక ఏం జరిగింది అన్నీ తీసిన ఫిలిమ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని అయితే రామాయణంలోంచి కొంతమంది క్యారెక్టర్స్ మీద స్పెసిఫిక్గా మాట్లాడిన ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడో స్వాతంత్రం ముందు నుండి కూడా మనం రామాయణం మీద ఫిలిమ్స్ తీస్తున్నాం. రామాయణం బేస్డ్ పిక్చర్ 1940లో భూ కైలాస్ అని. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, రావణుడు ఒకసారి ఆత్మలింగం కోసం తపస్సు చేస్తాడు. శివుడు ఆ ఆత్మలింగాన్ని ఎన్నో కష్టాల తర్వాత రావణునికి ఆ ఆత్మలింగం దొరుకుతుంది. కానీ దాన్ని ఎక్కడా కింద పెట్టొద్దన్న రూల్ ఉంటుంది. సో అక్కడ నుండి సముద్రం దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేయాలనుకున్నప్పుడు ఒక చిన్న బాలుని చేతిలో పెట్టి కింద పెట్టద్దు అని చెప్తాడు. అతనేమో షరతు పెడతాడు, నేను పిలవగానే ఇన్ని కౌంట్ చేసేలోపు రావాలి అని చెప్తాడు. అండ్ అన్న అయ్యేలోపు రాకపోయేసరికి కింద పెట్టేస్తారు. అక్కడనే ఆ శివలింగం వెలిసిపోతుంది అనమాట. అతను ఎవరో కాదు, వినాయకుడే అని మనకి రివీల్ అవుతుంది. సో ఈ సీక్వెన్స్ అంతా ఉంటుంది భూ కైలాస్లో. సో రావణుడు ఆ ఆత్మలింగం కోసం ఎట్లా ట్రై చేసిండు, అసలు ఆ బేస్డ్ స్టోరీ ఉంటుంది. బేసికలీ రామాయణంలో సబ్ ప్లాట్ టైప్లో అనమాట. మళ్ళీ కూడా భూ కైలాస్ మూవీయే, కాకపోతే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అండ్ జమున గోకర్ణ క్షేత్రం కర్ణాటకలో ఉంది కదా, దాని స్థల పురాణం బేస్ చేసుకొని సేమ్ ఈ రావణ ఆత్మలింగం స్టోరీనే తీశారనమాట. రజనీకాంత్ గారు ఇంద్రజిత్ అనే ఫిలిం, సతీ సులోచన అనే ఒక ఫిల్మ్ని తీశారు. ఇంద్రజిత్ రావణుని కొడుకు, అతన్ని బేస్డ్గా, అతని క్యారెక్టర్ బేస్డ్గా ఈ మూవీని తీశారు. వీటన్నిటికన్నా ముందు కూడా రామపాదుక పట్టాభిషేకం 1932లో వచ్చింది. మనకి తెలిసిన స్టోరీయే కదా. అసలు భరతుడు లేని టైంలో రాముడు ఎగ్జైల్కి వచ్చేసినప్పుడు, సో అతనికి తెలిసినప్పుడు ఆయన రాముని కన్విన్స్ చేసి రిటర్న్ తీసుకెళ్ళాలనుకుంటాడు. కానీ రాముడు అతని తండ్రి మాటను జవదాటకూడదని అతని పాదుకలను ఇచ్చి పంపిస్తాడు. అప్పుడు ఆ పాదుకలని సింహాసనం మీద పెట్టి భరతుడు రాజ్యాన్ని వెళ్తాడు, అయోధ్యని వెళ్తాడు అని ఉంటుంది కదా. ఆ స్టోరీని ఇక్కడ తీశారన్నమాట. ఇంట్రెస్టింగ్. నాకు యాక్చువల్గా మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ రామాయణం మొత్తంలో అంటే ఈజ్ భరతుడు. ఎందుకు భరతుడు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ ఐ థింక్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఈజ్ ఆయన ఫేస్ చేసిన ఆబ్స్టికల్స్. అంటే నేను చదివిన రామాయణం కానీ, నేను చూసిన రామాయణం కానీ ఎక్కువ భరతుని ఎక్స్ప్లోర్ చేయలేదు. ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ అసలు భరతుని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే భరతుడికి రాజ్యం చేతికొచ్చిన సమయం ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్. చెప్పాలంటే అతి కష్టమైన టైంలో భరతుడు రాజ్యాన్ని తన అధికారంలోకి తీసుకున్నాడు. అది కూడా అతను చాలా లాయల్గా ఉండి, వాళ్ళ అన్నకి లాయల్గా ఉండి, వాళ్ళ అన్న తరపున రూల్ చేస్తున్నానని చేశాడు. సో హీ ఈజ్ వెరీ మారల్ డ్రివెన్. కానీ యాక్చువల్ రాజు లేడు, వాళ్ళ తండ్రి చనిపోయాడు. రాజు అవ్వాల్సిన అతను వనవాసంలో ఉన్నాడు. ఫ్యామిలీ డైనమిక్స్ అన్నీ మారిపోయినాయి. ఇట్ వాజ్ నాట్ లైక్ వాట్ ఇట్ యూస్ టు బీ బిఫోర్. అంటే వీళ్ళందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అన్నట్టుగా లేదు. డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. వాళ్ళ సొంత తల్లి మీదనే అతనికి కోపం ఉంది, అలా ఎలా వాళ్ళ అన్నని పంపించేస్తారని. సో ఫ్యామిలీలో టర్మాయిల్ ఉంది చాలా.
అండ్ ఆల్సో రాజ్యం మనము అసలు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ప్రజల్ని వాల్మీకి డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం చూస్తాం ఎంత దుఃఖంలో మునిగిపోయి ఉంటుంది మొత్తం అయోధ్య అంటే దే ఆర్ ఆల్ వెరీ డిస్టర్బ్డ్. సో ఒక డిస్టర్బ్డ్ పాపులేషన్, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ డైనమిక్స్ అండ్ విత్ ఎవ్రీథింగ్ ఓవర్ హిస్ హెడ్, ఓవర్ హిస్ షోల్డర్స్, ఆయన అసలు ఆ 14 ఏళ్ళు ఎలా రూల్ చేశాడు, ఆ రాజ్యాన్ని వేరే రాజ్యాల నుండి కాపాడి అంతా టుగెదర్ పెట్టి ఫ్లరిష్ అయ్యేటట్టు చేయడం ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఐ వాంట్ టు నో లైక్ హౌ డిడ్ హీ రూల్, ఆ 14 ఏళ్ళు ఆయన ఎలా పరిపాలించాడు అన్నది దట్స్ మై ఇంట్రెస్టింగ్. నాకు తెలీదు, నేను ఎప్పుడు తెలుసుకుంటాను ఆ కంప్లీట్ డీటెయిల్స్ గురించి కానీ, బట్ ఐఎమ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ భరతాస్ క్యారెక్టర్. సోము గారు డైరెక్ట్ చేసిన సంపూర్ణ రామాయణం ఎన్టీఆర్ గారు లీడ్గా చేశారు. దాని తర్వాత కూడా మళ్ళీ బాపు గారు సంపూర్ణ రామాయణం అనే పేరుతోనే చేశారు, కానీ అందులో శోభన్ బాబు గారు రామునిగా, జమున గారు సీతగా అండ్ ఎస్వి రంగారావు గారు రావణునిగా చేశారు. అండ్ అసలు ఉన్న అన్ని రామాయణం వర్షన్స్లో, ఇప్పుడు వరకు తెలుగులో తీసిన అన్ని రామాయణం వర్షన్స్లో నాకు చాలా డియరెస్ట్ అంటే ఇదే సంపూర్ణ రామాయణం బై బాపు గారు. ఎస్వి రంగారావు గారి నట్ట విశ్వరూపం చూడడానికి ఐ కెన్ వాచ్ ఇట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంత బాగుంటుంది సంపూర్ణ రామాయణం. ప్రతిదీ యాక్యురేట్ కాదు, కానీ ప్రతిదీ ఒక పెయింటింగ్ ఫ్రేమ్ లాగా ఉంటుంది మూవీ. చాలా బాగుంటుంది, చూడని వాళ్ళంటే తప్పకుండా చూడండి ఈరోజు. బాపు గారు ఒక్క ఫిలిం కాదు, చాలా ఫిలిమ్స్ తీశారు రామాయణం బేస్డ్. ఒకటి సంపూర్ణ రామాయణం అయితే, ఇంకోటి 1976లో సీతా కళ్యాణం అని తీశారు బాపు గారు. వాల్మీకి రామాయణం బేస్ చేసుకొని సీతా కళ్యాణం అనే మూవీని తీశారు. 1961లో ఎన్టీఆర్ గారు సీతారామ కళ్యాణం అని ఒక మూవీ చేశారు. అందులో ఎన్టీఆర్ గారు రావణునిగా చేస్తారు, అది ఆయన డైరెక్షన్లోనే. అసలు ఎవరన్నా అనుకుంటారా అంటే హనుమంతుడు అంత పెద్ద భక్తుడు రామునికి, అంత భక్తితో హనుమంతుడిని దాటలేదు ఎవరు, కానీ వాళ్ళిద్దరూ గొడవపడి ఉంటారు, యుద్ధం జరుగుతుందని అనుకుంటారు. కానీ ఎస్, అట్లాంటి ఒక ఫిలిం కూడా ఉంది, శ్రీ రామాంజనేయ యుద్ధం. ఇది కూడా బాపు గారే తీశారు, 1975లో తీశారు. ఎన్టీఆర్ గారు అండ్ సరోజీదేవి గారు ఉంటారు. ఘంటసాల బాలరామయ్య గారు శ్రీ సీతారామ జననం అనే మూవీ తీశారు ఒకటి. ఏఎన్ఆర్ గారు అండ్ త్రిపుర సుందరి గారు ఉన్నారు అందులో. 1968లో వీరాంజనేయ అనే మూవీ తీశారు. ఈ రామాయణంకి వీరాంజనేయకి మిగతా రామాయణానికి డిఫరెన్స్ ఏంటంటే, మనం రామాయణాన్ని హనుమంతుని పర్స్పెక్టివ్ నుండి చూస్తాం. సో ఇట్ ఈస్ అ డిఫరెంట్ టేక్ అని చెప్పొచ్చు. బిఏ సుబ్బారావు గారు మై రావణ అనే ఒక ఫిల్మ్ తీశారు 1964లో. 1978లో ఎన్టీఆర్ గారు అండ్ జమున గారు శ్రీరామ పట్టాభిషేకం అనే మూవీ తీశారు. యాక్చువల్గా లవకుశ అనే మూవీస్ 2 టైమ్స్ వచ్చాయి, కానీ టెక్నికలీ 3 టైమ్స్. లవకుశ అనే టైటిల్తోనే 2 టైమ్స్ వచ్చినాయి. సి పుల్లయ్య గారు, సిఎస్ రావు గారు కలిసి తీశారు మూవీ 1963లో. అండ్ ఎన్టీఆర్ గారు, అంజనీదేవి గారు. అంటే లవకుశల స్టోరీలో ఏంటంటే, మనం మిగతా రామాయణ ఫిల్మ్స్లో చూస్తే రాముడు ఎగ్జైల్ నుండి రిటర్న్ వచ్చి వనవాసం నుండి వచ్చాక పట్టాభిషేకం దగ్గర ఆగుతుంది. సో కానీ ఈ లవకుశ స్టోరీలో మనం పట్టాభిషేకం తర్వాత రాముడు రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆయన వారసులు ఎవరు, లవకుశులు ఎవరు, వాళ్ళ జర్నీ ఎలా ఉండింది, లవకుశుల పట్టాభిషేకం వరకు ఉంటుంది మూవీ. అండ్ దీన్నే మోడర్న్ డేలో బాలకృష్ణ అండ్ నయనతార గారితో మళ్ళీ బాపు గారే 2011లో శ్రీరామరాజ్యం అనే మూవీ తీశారు. ఐ థింక్ దట్ ఈస్ ద లేటెస్ట్ మెమరీ ఆఫ్ రామాయణ. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన దాని గురించి అస్సలు మాట్లాడుకోవద్దు. హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఇంత మోడర్న్ టెక్నాలజీతో ఇప్పుడు రామాయణం చూపిస్తే అసలు ఎట్లుంటుంది అని అసలు నిరాశలైనట్టు అందరికీ తెలిసిందే. కాబట్టి దాని గురించి అంత మాట్లాడుకోకూడదు మనం ఇప్పుడు. అండ్ ఒక రామాయణం గురించే యాక్చువల్గా గుణశేఖర్ గారు, హీ ఈజ్ సచ్ టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన రామాయణాన్ని అసలు అందరినీ చిన్నపిల్లలను పెట్టి తీస్తే ఎట్లుంటుంది అంటే దట్స్ అ క్రేజీ ఐడియా. అదే బాలరామాయణం, నా జూనియర్ ఎన్టీఆర్ గారు బాలరామన్గా చేశారు. మూవీ మొత్తం చిన్నపిల్లలే ఉంటారు. సో చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అసలు అంత బాగా ఫిల్మ్స్ తీయగలిగిన ఆయన శాకుంతలం ఏమైంది. ఇవి తెలుగు, కానీ కొన్ని స్పెషల్ మెన్షన్స్ ఉన్నాయి. అంటే అపార్ట్ ఫ్రమ్ తెలుగు కూడా హిందీలో కూడా అటెంప్ట్ చేశారు అండ్ ఇంటర్నేషనల్లీ కూడా ఒక ప్రాజెక్ట్ చేశారు అండ్ దట్ వాజ్ సక్సెస్ఫుల్. రామాయణ ద ఎపిక్ 2010లో చేతన్ దేశాయ్ గారు చేశారు, హిందీలో ఉంటుంది, అది యానిమేటెడ్ ఫిలిం. లవకుశ ద వారియర్ ట్విన్, ఇది కూడా 2010లోనే వచ్చింది, ధవల సత్యం గారు చేశారు ఇది.
రామాయణ ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ 1992లో వచ్చింది. ఇది ఒక జపనీస్ యానిమే టేక్ ఆన్ రామాయణ. ఇది అంటే చాలా యాక్యురసీ ఉంది అండ్ ఆల్సో వాళ్ళు ఆ స్టోరీకి వాల్యూ ఇచ్చి ఆనెస్ట్గా ప్రజెంట్ చేశారు. సో దట్ ఈస్ వై ఇట్ బికేమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఐఎండిబి రేటింగ్ అయితే చాలా హై ఉందని 9.2 ఏమో ఉంది. గో సాకో అండ్ రామ్మోహన్ కలిసి తీశారు ఇది. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ రామాయణ. అండ్ అందరూ ఆల్మోస్ట్ మన జనరేషన్ వాళ్ళందరూ చూసుంటారు. హనుమాన్ ఫిలిం 2005లో వచ్చింది, యానిమేటెడ్ ఫిలిం. నేనైతే చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు చూసుంటాను. రీసెంట్గా మా కజిన్స్కి కూడా చూపించాము ఆ హనుమాన్ ఫిలిం. అండ్ అంటే చిరంజీవి గారు హనుమంతుని క్యారెక్టర్కి వాయిస్ కూడా ఇచ్చారు. అండ్ నాకు అసలు ఆ టైం నుండి ఎప్పుడూ హనుమాన్ అన్నట్టు అనిపించిన చిరంజీవి గారి వాయిసే వినిపించేది. అందులో డిపిక్ట్ చేసిన రామాయణం కూడా చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ రీవాచ్ చేయాలనిపిస్తుంది నాకు హనుమాన్ ఫిలిం అయితే. అది కూడా యానిమేటెడ్ ఫిల్మే. అండ్ కొన్ని అంటే ఇవి టోటలీ ఫిల్మ్స్ కావు, బట్ ఫిల్మ్స్లో కొన్ని కొన్ని స్పెసిఫిక్ అంటే రాముని మీద భక్తితోని దాంతోని కొన్ని ఫిల్మ్స్ ఉన్నాయి కదా, లైక్ శ్రీరామదాసు అని. అందులో ఆయనకి ఈ రాముని మీద భక్తి గురించి ఆయనకు అవగాహన కలిగినప్పుడు అతను కనిపించే రామాయణం ఉంటుంది కదా, అసలు అంత చిన్న టైం ఫ్రేమ్లో కూడా ఐ థింక్ దే వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ షోయింగ్ దోస్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అని అనిపించింది. ఐ రియలీ లైక్ దాట్, అందుకే స్పెషల్ మెన్షన్. అండ్ కలంక్ చూసారో లేదో తెలియదు, ఇట్ వాజ్ అన్ అంబిషియస్ ప్రాజెక్ట్, ఇట్ డి నాట్ హ్యాపన్ ప్రాపర్లీ. బట్ అందులో ఘరుమూరి పరదేశియా అనే సాంగ్ ఉంటుంది అందులో ఒకటి. అంటే ఆ సాంగ్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని పోర్ట్రే చేస్తూనే బ్యాక్గ్రౌండ్లో రామాయణం జరుగుతుంటుంది. ఐ థింక్ అసలు ఆ జర్నీ కూడా బ్యూటిఫుల్లీ షార్ట్. ఐ కెన్ సే దాట్ ఘరుమూరి పరదేశిలో రామాయణాన్ని కూడా బాగా చూపించారు అని అనిపించింది నాకైతే. సో దోస్ వర్ ద స్పెషల్ మెన్షన్స్. మీకు ఏ రామాయణం ఇష్టం, అసలు రామాయణంలో మీకు నచ్చిన ఆస్పెక్ట్ ఏంటి, ఏ రామాయణం ఫిలిం బాగుంటుంది. అండ్ కొత్త అప్డేట్ ఉంది కదా హిందీలో, అంటే ఇట్ విల్ మోస్ట్లీ బీ అ పాన్ ఇండియన్ ఫిలిం ఐ గెస్. నితీష్ తివారీ గారు రణ్బీర్ కపూర్ యాజ్ రామ్, సాయి పల్లవి యాజ్ సీత అండ్ యష్ యాజ్ రావణ తీయబోతున్నారు రామాయణం బేస్ చేసుకొని. సో ఎలా ఉండబోతుంది అంటే మళ్ళీ ఈ ఫిలిమ్స్ మనం మెన్షన్ చేసుకున్న ఈ మంచి ఫిలిమ్స్ బాపు గారు తీసినాయి కానీ ఇవన్నీ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసినాయి కానీ ఈ పౌరాణికత్వాన్ని అండ్ హిందీలో కూడా అలాగే చాలామంది తీశారు, అవి అన్ని క్లాసిక్స్ కూడా ఉన్నాయి. సో ఆ లెవెల్ ఆఫ్ డివోషన్ని ఒక మూవీలో తీసుకురాగలుగుతారా, నిజంగా అంత సక్సెస్ఫుల్ అవుతారా? మీరేమనుకుంటున్నారు నితీష్ తివారీ గారి ఈ రామాయణం మూవీ గురించి? కామెంట్ చేయండి. అండ్ హ్యాపీ శ్రీరామనవమి. సబ్స్క్రైబ్ టు ఫిలిం భారత్. Thank you.